జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నాంపల్లి కోర్టుకి వెళ్ళేటప్పుడు వాళ్ళ కార్యకర్తలు ప్లకార్డ్స్ పట్టుకొని ప్రతి ఒక్కరు కూడా రప్ప 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 అనే ఓటింగ్స్ కనిపిస్తూ ఉన్నారు. ఎంతో గందరగోళం చేశారు. అంటే ఎలా చూడాలంటారు దీన్ని? అంటే రప్ప రప్ప అంటే వాళ్ళు సమాజానికి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మేము ఒకవేళ మళ్ళీ వస్తే మీ ఆస్తులు లాగేసుకుంటాం, లేకపోతే మీ మాన ప్రాణాలు దోచేస్తాము, మీ పొలాలు లాక్కుంటాం అనే సందేశం ఇస్తున్నారు. రప్ప రప్ప అంటే లేపీయడమే కదా. ప్రజలకి ఇదేమని మెసేజ్ ఇస్తున్నారంటే, మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండండి అని. ఇది ఒక విధంగా చాలా మంది నోటర్లో ఉన్న ఓటర్లు ఉంటారు, వాళ్ళు ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా ఆలోచిస్తారు. మన ఇల్లు కాపాడుకోవాలి, మన పొలం కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తు కాపాడుకోవాలి, లేదంటే మనకి రప్ప అనేది వీళ్ళు ఇప్పుడే చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటరు కూడా ఆలోచిస్తాడు. వాళ్ళు ఇలా ఎంతసేపు రెచ్చిపోతే అంత ఓటింగ్ తగ్గించుకునే వెళ్తారు. ఇది కూడా అంటే డైరెక్ట్ కాకపోయినా ఇండైరెక్ట్ గా ప్రజల్ని మేలుకొల్పు. అంటే ఎవరు పోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం తవ్వక్కర్లేదు. కోర్టుకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ కోర్టు నుంచి వచ్చినప్పుడు జనాలు లేరు అంటే అప్పుడు పేమెంట్లు అయిపోయి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ జరిగిందనమాట. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితిలో ఇంకో పార్టీ లేదు. ఈయన వెళ్ళింది నాంపల్లి కోర్టుకి. ఓన్లీ ఈయన ఏమైనా మెడల్ తీసుకోవడానికో అవార్డు తీసుకోవడానికి వెళ్ళలేదు కదా. అంతటి విధ్వంసం చేశారంటే తెలంగాణలో కూడా వీళ్ళకి ఆల్రెడీ అక్కడ దొంగల పార్టీ ఉంది కదా, వాళ్ళ కార్యకర్తలు ఏదో కండువాలు వేసి డబ్బులు ఇచ్చి పంపించారు. అది ఓపెన్ మార్కెట్, అందరికీ తెలిసిన నిజమే. అంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గంగమ్మ జాతరలో పొట్టేలు తలకే నరికినట్టు రప్ప 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 అనే పదాన్ని మా అభిమానస్తుడు అన్నాడు, తప్పేంటి అని కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అంటే గంగమ్మ తల్లి జాతర కంటే అమ్మవారు కోరిక తీరిస్తే మనం పొట్టేలు కొడతామండి. కానీ ఆంధ్ర రాష్ట్రం ప్రజల తలకాయలు నరికేస్తామంటే రేపు ఓటింగ్ ఎలాగ 11 సీట్లకి ఇచ్చారో ఇక రాబో ఎలక్షన్ లో 1 సీటు పరిమితం అవుతుంది. ఈసారి బెంగళూరు ప్యాలెస్ లో ఉండిపోతుంటాడు, అంతే తేడా. మరి ఇంకా పులివెందులు రావక్కర్లేదు, బస్ ఛార్జీలు, ఫ్లైట్ ఛార్జీలు, ఈ కాన్వాయ్లు ఏమి ఉండవు, అంతా బెంగళూరు ప్యాలెస్. అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి తిరగడం. ఇంకా గతంలో చూశారు 151 నుంచి 11కి తెచ్చారు. ఈసారి 11 నుంచి ఆ పక్కన 11ని 1 తీసేస్తారు, అంతే. 2029 ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? అబ్దుల్ కలాం గారు కళలు కనమన్నారండి, మింగమనలేదు. మనకి ఏదో కళలు కంటాము అంటే పగటిపూట కళలు ఎప్పుడు నిజం అవ్వండి. ఒకవేళ వాళ్ళు రాత్రి కళ వచ్చినా అది నిజం కాదు. నిజం కానివ్వరు ప్రజలు, ముఖ్యంగా యువత, రైతాంగం. ఇది పక్కాగా రాసి పెట్టుకోండి. 2029 ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంతైపోతాయి.